కారణం ఏంటంటే ఈ ఏరియాలో ఇప్పుడు జనరల్గా ఎక్కడి నుంచో వచ్చే స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్కి ఇక్కడ మనం జనరల్గా వాళ్ళకి ఫ్యామిలీస్కి ఇచ్చుకుంటే బాగుంటుంది. స్టూడెంట్స్ ఇచ్చామనుకోండి, అదే మీరు బ్యాచిలర్స్ ఇచ్చామనుకోండి, రకరకాల సమస్యలు. ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ ఉండదు, స్టూడెంట్స్ అంటే మ్యారేజ్ అయ్యి ఉండదు, ఇంట్లో ఉండే మళ్ళీ అక్కడ ఉండి ఆడపిల్లలకి ఎరగడాలు, తర్వాత వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడాలు, ఈ సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి అందరూ చెప్తున్నాను, అమ్మాయి మీ అందరూ కూడా ముందు ప్రయారిటీ ఖచ్చితంగా మీకు రెంట్ రావాలి కాదనట్లేదు, బట్ ఫ్యామిలీస్ ప్రయారిటీ ఇవ్వండి. ఫ్యామిలీస్ ప్రయారిటీ కూడా స్టూడెంట్స్కి బ్యాచిలర్స్కి వాళ్ళకి ఈజీగా వచ్చేస్తున్నారులే అనేసి మీరు అట్లా ఆలోచిస్తున్నారంటే మాత్రం అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే మా ఇంట్లో ఇళ్ళలో చదువుకున్న ఆడపిల్లలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటుందంటే ఆ చిన్న తెలిసి తిరిగిన వయసులో వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈ టీనేజ్ ఎవరు ఇవన్నీ మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళకి హాస్టల్స్ ఉంటాయి, అది వేరే విషయం. మన ఇళ్ళకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ భార్యాభర్తల పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటే చాలా బెస్ట్. ఇది ఒకటి ఈ కారణం అంటే చాలా చూసాం కాబట్టి చెప్పను, అనుభవం చెప్పను ఈ మాట. ఇది ఈ స్టూడెంట్స్కి బ్యాచిలర్స్కి రూమ్స్ ఇవ్వకపోవడమే మంచిది ఒకవేళ చెప్పాలంటే. సపోజ్ ఒక ఇంట్లో పట్టుబడింది గంజాయి, ఒక పిల్లోడు తాగుతూ, అప్పుడు ఎవరి మీద కేసులు అవుతాయి? ఆ పిల్లల మీద కేసు అవుతుంది. అదేవిధంగా వీళ్ళు రూమ్ ఇచ్చినటువంటి ఆ ఇంటి ఓనర్ మీద కేసు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. మేము ఇవ్వలేదు కదా, మాకు తెలియదు కదా గంజాయి తీసుకో, మేమేదో చదువుకుంటా అంటే ఇచ్చాము, లేకుంటే ఏదో పని చేసుకుంటా అంటే ఇచ్చామంటే కుదరదు. మీరు కూడా బాధ్యత వహించాల్సిందే, మీ మీద కూడా కేసు అవుతుంది.